వెల్కమ్ టు డిబేట్ పాయింట్. నేను పివి వర్మ. ఈరోజు ప్రధానంగా కర్ణాటక ఎన్నికలకు సంబంధించి కొంత ఆసక్తి నెలకొంది. దేశవ్యాప్తంగా కూడా ఉత్కంఠ నెలకొన్నటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అయితే ఇటు బీజేపీ సీట్ దక్కించుకోబోతా ఉందా, కాంగ్రెస్ సీట్ దక్కించుకోబోతా ఉందా? రెండు ప్రధాన పార్టీలు ఇప్పుడు నాదంటే నాది అని పోటీ పడతా ఉన్నాయి. అయితే దీంట్లో జేడీఎస్ ఎవరికి మద్దతు ఇవ్వబోతా ఉంది? కుమారస్వామి సింగపూర్ నుంచి మొత్తం కూడా మంత్రాలు జరుపుతా ఉన్నారు. అక్కడ ఎమ్మెల్యేలతో కూడా మంత్రాలు జరిపిస్తా ఉన్నారు. అసలు ఎవరి వైపు ఎవరు మొగ్గు చూపెట్టబోతా ఉన్నారు? రేపు నెగ్గేది ఎవరు? ఏం జరగబోతుంది? కర్ణాటక ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఖచ్చితంగా కాంగ్రెసే గెలుస్తుందంటూ కూడా ప్రధాన మీడియా సంస్థలు చూపిస్తా ఉన్న కొన్ని ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్తాను. అయితే ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ గెలుస్తుంది అన్నటువంటి ఊహతో, కాంగ్రెస్ గెలుస్తుంది అన్నటువంటి కొంత బలమైన నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ ఉంటే, మరోవైపు ఈసారి ఖచ్చితంగా కూడా 133 స్థానాల్లో బీజేపీ జెండా ఎగరబోతోంది అంటూ కూడా బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. మరి ఇంతకు నెగ్గేదెవరు, ఒగ్గేదెవరు? ఫైనల్ గా కర్ణాటక ఎన్నికలలో ఏం జరగబోతోంది? ఇదే ఈ రోజు మనం డిబేట్ పాయింట్ గా కొనసాగించబోతా ఉన్నాం. మనతో పాటుగా డిబేట్ లో పాల్గొన్నారు అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి రాజనాల శ్రీహరి గారు, అండ్ దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ నుంచి మనం చూసుకుంటే నాగా సీతారాములు గారు, అండ్ బీజేపీ పార్టీ నుంచి శ్రీనివాస్ రెడ్డి గారు త్వరలోనే మనతో డిబేట్లో అందుబాటులోకి రాబోతా ఉన్నారు. సో ముందుగా కాంగ్రెస్ పార్టీ వైపుగా మనం మొదలు పెడదాం. సో నాగా సీతారాములు గారు, సో రేపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రేపు కర్ణాటక ఎన్నికల్లో జెండా ఎగరవేస్తాం, ఖచ్చితంగా కూడా అధికారంలోకి మేమే వస్తాం అన్నటువంటి భరోసాను వ్యక్తం చేస్తా ఉన్నారు. మరి ఎగ్జిట్ పోల్స్ కూడా కొంత మీ వైపు చూపిస్తున్నప్పటికీ కూడా బీజేపీ జేడీఎస్ ని మద్దతుగా తీసుకునేటువంటి ఛాన్సెస్ కూడా ఎక్కువ కనబడతా ఉన్నాయి కదా. నమస్కారం అండి. కర్ణాటకలో తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ వస్తుంది. ఒక్క ఎగ్జిట్ పోల్ కాదు, మీరు చూస్తున్నారు గత 15 రోజుల నుండి కూడా ఏ ఎగ్జిట్ పోల్ చూసినా కర్ణాటకలో తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందనే చెప్తుంది. అక్కడ బీజేపీ చేసిన అరాచకాలు అయితే, వాళ్ళ పాలన సరిగా లేకపోవటం, ఇవన్నీ కూడా మాకు ప్రధానంగా అనుకూలించే విషయాలు. ఈ తప్పనిసరిగా ఏది ఏమైనప్పటికీ 130 నుంచి 140 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తాయని మేము ఆశాభావంతో ఉన్నాం. తప్పనిసరిగా వస్తామండి. శ్రీహరి గారు, మొన్నటి వరకు జేడీఎస్ కు మద్దతుగా కూడా మీ పార్టీ వ్యవహరించింది. జేడీఎస్ కి మద్దతుగా కూడా కుమారస్వామి మావాడు అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆయనతో మంత్రాలు జరిపింది. సో బీఆర్ఎస్ కూడా పోటీ చేద్దాం అనుకున్న నేపథ్యంలో కూడా 98 స్థానాలకు సంబంధించి జేడీఎస్ ముందుగానే అభ్యర్థులను ప్రకటించింది. మరి రేపు ఎవరు గెలుస్తారు, ఎవరికి బీఆర్ఎస్ మద్దతు ఉండబోతా ఉంది? మీ జేడీఎస్కి ఎట్లాగో జేడీఎస్ ఎవరికి మద్దతు ఇస్తే ఆ పార్టీ అధికారంలోకి వచ్చే ఛాన్సెస్ కూడా కనబడతా ఉన్నాయి. సో మరి మీరేమంటారు? ఇప్పుడు సర్వేలు అయితే బీజేపీ పార్టీ వైపే మొగ్గు చూపాయి, కానీ మరి కొన్ని సర్వేల్లో కూడా ఏది అనేది ఖచ్చితమైన నిర్ణయం ఇప్పటి వరకు రాలేదు. కానీ ఇప్పుడు కీలక రోల్ మాత్రం జేడీఎస్ ఉంటుందని అనుకుంటున్నాను. కానీ ఏమైనప్పటికీ ఒకే రేపు బీజేపీ అధికారంలో రావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ జేడీఎస్ ని కొనాల్సిందే. కాంగ్రెస్ పార్టీ ఒక అధికారంలో రావాలన్నా కానీ మళ్ళీ జేడీఎస్ ని కొనుక్కోవాల్సిందే వీళ్ళు. ఇప్పుడు జేడీఎస్ ఎన్ని వేల కోట్లకు బేరం కుదుర్చుకుంటుందనేది మరి అది వేచి చూడాలి. ఎందుకంటే ఇప్పుడు వచ్చేది ఈ హంగు ప్రభుత్వం కనుక తప్పకుండా ఈ పార్టీ జేడీఎస్ కానీ అమ్ముడు పోకున్నా కానీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ చేసి మరి జేడీఎస్ వాళ్ళను ఎమ్మెల్యేలను మరి లోపరుచుకోవడమా చేయాలని ఆలోచనలో ఉంది. కానీ ఒకవేళ గినక రెండు పార్టీలు, ఇప్పుడు జాతీయ పార్టీలు, ఈ రెండు పార్టీలు గినక మేమంటే మేమని కొట్టుకునే పరిస్థితి వస్తే మరి ఆ రెండు పార్టీలు ఏదైనా పార్టీ జేడీఎస్ కు సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. మరి అప్పుడు జేడీఎస్ పార్టీ మరి కర్ణాటకలో అధికారం చేయించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఒక పక్కన కేసీఆర్ గారు మరి జేడీఎస్ కు ఇప్పుడు కూడా మద్దతు పలుకుతూనే ఉన్నారు. మొన్న కూడా కర్ణాటకలో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయాలని ఆలోచనలో కొన్ని కారణాల వల్ల మరి విరమించుకోవడం జరిగింది. అయినప్పటికీ రేపు రాబోయే ఎలక్షన్స్ అంగు కనుక తప్పకుండా జాతీయ పార్టీలు అక్కడ ప్రాంతీయ పార్టీకే జేడీఎస్ కు వైపు చూపే అవకాశం కూడా ఎక్కువ కనబడుతుంది. మరి జేడీఎస్ అధినేత మరి వారు ఇప్పుడు సింగపూర్ లో వారు ఉన్నారు, ఎమ్మెల్యేలతోని వారు టచ్ లో ఉన్నారు, ఎమ్మెల్యేలను కూడా వారి యొక్క ఆధీనంలో ఉంచుకున్నారు. రేపు కీలకంగా రేపు కర్ణాటకను గినక బీజేపీ పార్టీని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ ప్రభుత్వం చేయమని గినక రేపు పిలుపిస్తే మరి పూర్తి మెజార్టీ బీజేపీ కానీ టిఆర్ఎస్ కానీ నిరూపించుకోలేని పక్షంలో
మరి జేడిఎస్ కు తప్పకుండా అవకాశాలు వస్తాయి. మరి జేడిఎస్ కు తప్పకుండా మరి రేపు వీళ్ళు ఆ ఎవరు రెండు ఏవైతే జాతీయ పార్టీలు ఉన్నాయో మరి అందులో పార్టీలు వారు ఎందుకంటే ఏదో ఒక పార్టీ తప్పకుండా జేడిఎస్ మద్దతు తెలిపాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే గతంలో బీజేపీ పార్టీకి 2 సార్లు అధికారంలో ఇచ్చింది కర్ణాటక ప్రజలు. కానీ ఎప్పుడు కూడా 2 సార్ల వరకే కర్ణాటక ప్రజలు ఇస్తారు. మూడోసారి మరి గతంలో చూసినప్పటికీ మరి ఎప్పుడు కూడా ఏ దాఖలాలు లేవు. కానీ కాంగ్రెస్ పార్టీ మేయర్తో వస్తుంది కనుక జేడిఎస్ పార్టీ మరి మద్దతు ఎవరికి ఇస్తో దాన్ని బట్టే రేపు జరగబోయే ఎలక్షన్, రేపు జరగబోయే రేస్ అనేది తెలుస్తుంది కనుక మనం రేపు వేచి ఉండాలి. రేపు తెలుస్తుంది సరైన నిర్ణయం. ఎస్. సో సీతారాములు గారు, జేడీఎస్ మద్దతుతోనే ఏ పార్టీ అయినా గెలిచేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటూ కూడా రాజనాల శ్రీహరి గారు చెప్తా ఉన్నారు. సో మరి ఇప్పుడు రేపు జేడీఎస్ మద్దతు ఏ పార్టీ వైపు ఉండబోతా అంటే ఇప్పుడు ఇకే అధికార బీజేపీ పార్టీ బెంగళూరు నుంచి మంతనాలు జరుపుతా ఉంది. అక్కడ సింగపూర్ లో ఉన్నటువంటి కుమారస్వామితో కూడా ఇంటర్నల్ గా కాంటాక్ట్స్ అవుతా ఉన్నారు, చర్చలు కూడా కొనసాగిస్తా ఉన్నారు. ఖచ్చితంగా కూడా మద్దతు మాకే కావాలి, ఎందుకంటే ఇప్పుడు జేడీఎస్ 25 స్థానాలు, కనీసం 25 నుంచి 30 స్థానాల్లో జేడీఎస్ గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయన్నటువంటి ఎగ్జిట్ పోల్సే చెప్తున్నాయి. సో ఈ 30 స్థానాలని కూడా ఆ పార్టీల వైపు మలుపుకోవాలన్నటువంటి ప్రయత్నాలు కొనసాగుతా ఉన్నాయి. ఇప్పటికే ముందంజలో బీజేపీ కొనసాగుతా ఉంది, బీజేపీ ఆల్రెడీ మంత్రాలు జరుపుతున్నట్టుగా తెలుస్తా ఉంది. సో మరి రేపు జేడీఎస్ మీకు మద్దతు ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? తప్పనిసరిగా మేమే మెజార్టీతో గెలుస్తామనే ఆశాభావంతోనూ జరిగిద్ది. రేపు ఒక 24 గంటల్లో మీరు కూడా చూడబోతారు. కాన్బట్ పొజిషన్లో జేడీఎస్ కూడా ఈ 5 సంవత్సరాల్లో, ఈ 9 సంవత్సరాల్లో దేశంలో ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అనేది కూడా వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. ఏదేమైనప్పటికీ అక్కడ రాష్ట్రంలో ఉన్న మా కేపీసీసీ అధ్యక్షులు డీకే గారు, సిద్దిరామయ్య గారు వీళ్ళు కూడా తగు మంతనాలు చేసి ఎటు తిరిగి కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అమలు చేయడానికి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అక్కడ అధికారంలో తీసుకురావడానికి చూస్తారు. కానీ ఈసారి కర్ణాటకలో ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ చేతికి పోయటానికి మా వాళ్ళు సిద్ధంగా లేరు. పరిస్థితి ఒకవేళ అదే పరిస్థితి వస్తే జేడీఎస్ని కలుపుకోవాల్సి వస్తే దానికి ఏం చేయాలనేది కూడా మా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మా వాళ్ళు కూడా మంతనాలు జరుపుతూనే ఉన్నారు. దాంట్లో ఎలాంటి డోకా లేదు. అసలు జేడీఎస్ అవసరం లేకుండా కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలోకి వస్తుంది. మీరు తప్పనిసరిగా రేపు 24 గంటల్లో చూస్తారు. కాంగ్రెస్ పార్టీ మద్దతు, కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 140 స్థానాల్లో గెలుస్తుందని మీరు చెప్తా ఉన్నారు. కానీ దాదాపు ఇప్పుడు మేము ఎగ్జిట్ పోల్స్ని చూస్తే ఇందులో 10 ఎగ్జిట్ పోల్స్ని మనం క్యాలిక్యులేట్ చేసినప్పటికీ 50-50 కనబడతా ఉంది. మీరు అన్నటువంటి 140కి వీళ్ళు బీజేపీ 133తోనే మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తాం, 133 స్థానాలు సరిపోతాయి మాకు అని చెప్పేసి అంటున్నారు. బట్ మీరు 140 సీట్లు చెప్తా ఉన్నారు. బట్ అల్టిమేట్గా కూడా రెండు పార్టీలకు సంబంధించి ఈక్వల్గా వచ్చేటువంటి ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి. ఈ ఈక్వల్గా వచ్చేటువంటి ఛాన్సెస్లో ఒకవేళ జేడీఎస్ ఎటు కాంగ్రెస్కి మద్దతు ఇవ్వని పక్షాన పరిస్థితులు ఏంటి? మేము కాంగ్రెస్కే మద్దతు ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే జేడీఎస్ కూడా గత ఈ 5 సంవత్సరాల పాలనలో కూడా కర్ణాటక రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఇప్పుడు ఈ కర్ణాటక ఎలక్షన్లు అనేది దేశానికే మార్గదర్శకం రాబోతున్నాయి. రేపు రాబోయే భారతదేశంలో జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లకు కూడా, ఇతర రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఈ కర్ణాటక రాష్ట్రంలో వచ్చిన ఫలితాలే ఒక మార్గదర్శకం. అయితే తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని మా అధిష్టానం కూడా వినియోగించుకుంది. దీనికి ఏదైనా తక్కువైనా వాళ్ళని ఎలా సరి చేసుకోవాలి, జేడీఎస్తో ఎలా మాట్లాడాలనేది కూడా మా అధిష్టానం సిద్ధంగా ఉందని నేను భావిస్తున్నాను. తప్పనిసరిగా కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది కర్ణాటకలో రేపు మీరు చూడబోతున్నారు. రాజనాల శ్రీహరి గారు, ఇప్పుడు అల్టిమేట్గా కూడా కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ తనదైన స్థాయిలో రేపు సీట్ దక్కించుకోబోతా ఉంది. రేపు సీట్ ఖచ్చితంగా మాకే వస్తుంది అని చెప్పేసి బలంగా చెప్తా ఉన్నారు కాంగ్రెస్ నేత. సో మీరేమంటారు? రేపు ఎటువంటి నేతల సపోర్ట్ లేకపోయినా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ జేడీఎస్ అల్టిమేట్గా కూడా మాకు మద్దతు ఇస్తుంది అని చెప్తా ఉన్నారు. బట్ అంతకన్నా ముందు బీజేపీ ఆల్రెడీ మంతనాలు జరుపుతా ఉంది. బీజేపీ అధిష్టాన పెద్దలంతా కూడా సింగపూర్లో ఉన్నటువంటి కుమారస్వామితో ఇంటర్నల్గా కాంటాక్ట్ అవుతా ఉన్నారు. ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి. ఇప్పుడు ఒక దరిదాపు 10 ఛానళ్ళ సర్వేలో ఎక్కడ చూసినా 50% అనేది చాలా వరకు మనం విన్నాం. ఇప్పుడు ఇటువంటి తరుణంలో రేపు బీజేపీకి, జాతీయ పార్టీకి
కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయదు, కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీ సపోర్ట్ చేయదు. అటువంటి పరిస్థితిలో రేపు ఈ రెండు పార్టీలను గనక కర్ణాటకను కర్ణాటకలో రేపు మీరు మీరు మీ బలాన్ని నిరూపించుకోండి అని గనక ఒకవేళ బీజేపీని పిలిచినా నిరూపించుకోకపోయినా, రేపు కాంగ్రెస్ పిలిచినా నిరూపించుకోకపోయినా, జేడీఎస్ కు రేపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇది ప్రాంతీయ పార్టీ కాబట్టి జాతీయ పార్టీ ఖచ్చితంగా ఆ రెండు పార్టీలు చాలా ప్రెస్టేజ్ గా తీసుకుంటారు కనుక జేడీఎస్ అవకాశాలు ఉంటాయి. ఒకటి. రెండోది ఏంటంటే అసలు కర్ణాటక ఎలక్షన్ లో డబ్బు అనేది విచ్చలవిడిగా పంచడం జరిగింది. అది బీజేపీ కానీ యడ్యూరప్ప ప్రభుత్వం కానివ్వండి, లేకపోతే సిద్ధరామయ్య తరపున శివకుమార్ కానివ్వండి, అసలు వాళ్ళు హెలికాప్టర్లలో కోట్ల రూపాయలు తీసుకెళ్లి ప్రచారానికి డబ్బులతో వాడి ఈ రోజు అదే డబ్బులు కూడా తెలంగాణలో కూడా ప్లే చేయాలని అనుకుంటున్నారు. ఆ కర్ణాటకలో మేము గెలుస్తామని వాళ్ళు సర్వేలు చెప్పిన అహంకారంతో రెండు జాతీయ పార్టీలు కూడా రేపు తెలంగాణలో అదే ఫార్మేట్ ఇక్కడ ప్లే చేయడానికి ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వీళ్ళకి వచ్చే డబ్బు, కేంద్రంలో వీళ్ళకు ఉన్న మనీని రేపు ఇదే తెలంగాణ వైపు కూడా ఈ యొక్క ప్రయోగం చేసే ప్రయత్నాలు చేయడానికే ఇవన్నీ అవకాశాలు కనుక రేపు తెలంగాణలో ప్రజలు చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. కర్ణాటకలో ఏదైతే డబ్బు విచ్చలవిడిగా పంచి ఈ రోజు జాతీయ పార్టీలు ఏదో విధంగా అయితే పోటాపోటీగా వచ్చారో రేపు తెలంగాణలో కూడా ఇదే డబ్బును పంచి మరి టిఆర్ఎస్ పార్టీలు జేడీఎస్ పార్టీ లెక్క అణగదొక్కే ప్రయత్నం చేస్తారు. కానీ తెలంగాణ ప్రజలు మాత్రం అటువంటిది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించారు. ఖచ్చితంగా రేపు తెలంగాణ ప్రభుత్వంలో సింగిల్ ప్రభుత్వం, ఏ హంగు లేకుండా ప్రభుత్వం మాత్రం తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. కానీ కర్ణాటక చూసేసరికి రేపు హంగు అనేది కళ్ళకు కనబడుతుంది. ఈ హంగులో మరి బీజేపీ ఎన్ని వేలు కోట్లు పెట్టి జేడీఎస్ ను కొట్టరా, లేకపోతే ఎన్ని వేలు కోట్లు పెట్టి కాంగ్రెస్ పార్టీ జేడీఎస్ ను కొట్టరా, రెండు కేంద్ర పార్టీలు జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు కొంటా, లేకపోతే రెండు పార్టీలు పగల్ లెక్క రగులుతూ కర్ణాటక ఎన్నికల ఇంపాక్ట్ రాష్ట్రపై పడుతుంది అనేది సర్వేలు చెప్తా ఉన్నాయి. బట్ ఇప్పుడు అల్టిమేట్ గా కూడా బీజేపీ అధికారంలోకి వచ్చినా, కాంగ్రెస్ అధికారంలో కర్ణాటకలో వచ్చినా కూడా ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి ఇంపాక్ట్ తెలంగాణలో కూడా పడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని సర్వేస్ కూడా చెప్తా ఉన్నాయి కదా. లేదండి. ఇప్పుడు కన్నడ ప్రజలు వేరు, కొంత బార్డర్లు ఏంటంటే మన తెలుగు ప్రజలు కన్నడ బార్డర్ లో ఉంటారు. కన్నడ వాళ్ళు మన జస్ట్ మన రాయలసీమ బార్డర్ లో ఉండరు తప్ప కన్నడ ప్రజల నాడికి మన తెలంగాణ ప్రజల నాడికి అంతకుముందు గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు వాస్తవానికి కూడా ఉమ్మడి రాష్ట్రంలో కొన్ని కర్ణాటకకు సంబంధించిన వారు అనుకోండి, తెలుగు సంబంధించి కర్ణాటకలో ఉంటారు కాబట్టి ఈ తెలుగు రాష్ట్రాల మీద ఎఫెక్ట్ పడేది. కానీ ఇప్పుడు ఆంధ్ర మీద పడుతుంది, తెలంగాణ మీద ఎట్టి పరిస్థితిలో ఆ సర్వే గాని ఆ రిజల్ట్ గాని తెలంగాణలో బీఆర్ఎస్ మీద పార్టీ పడే ఆలోచన లేదు. బీఆర్ఎస్ పార్టీ అనేది అధికారం రావడం ఖాయం, సింగిల్ గా స్వీప్ చేయడం ఖాయం. 70 నుంచి 80 స్థానాలు వస్తాయని మనకు కూడా రీసెంట్ ఎన్నో సర్వేలు చెప్పినాయి. ఇక్కడ కర్ణాటకది మాత్రం జరిగే ఎలక్షన్ కు మన తెలంగాణకు సంబంధం లేదు. అక్కడ జరిగినది ఏదైతే రిజల్ట్ ఉందో ఇక్కడికి అక్కడికి చాలా తేడా ఉంటది. దానికి దీనికి చాలా డిఫరెన్స్ గా ఉంటది, దానికి సంబంధం లేదు. అంటే ఇప్పుడు సీతారాములు గారు ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు రేపు జరగబోతున్నటువంటి కౌంటింగ్ కి సంబంధించి ఉదయం 6 గంటల నుంచే మొదలుగా పోతా ఉంది కౌంటింగ్ ప్రక్రియ. సార్, మొదలుగా పోతున్న ప్రక్రియకి సంబంధించి ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ గెలుస్తుంది అని చెప్తా ఉన్నాం. బట్ కాంగ్రెస్ కొన్ని స్థానాలు మనం చూసుకుంటే ఇప్పుడు ప్రధానంగా చూస్తే రిచ్ పాపులేషన్ ఉండేటువంటి ఏరియాస్లలో కాంగ్రెస్కి చాలా తక్కువ పర్సెంట్ ఆఫ్ ఓటింగ్ పడింది. ఎక్కడైతే వెరీ పూర్ పీపుల్ ఉన్నటువంటి పర్సెంటేజ్లో మాత్రమే కాంగ్రెస్కు ఎక్కువ శాతం ఓటింగ్ పడింది. బట్ ఈ ఎక్కువ రిచ్ పీపుల్ ఉన్నటువంటి లైక్ బెంగళూరు కావచ్చు, అదేవిధంగా ఓల్డ్ మైసూర్ కావచ్చు, ఈ ప్రాంతాల అదే కాకుండా కోస్టల్ కర్ణాటకలో కూడా కాంగ్రెస్కి కొంత డౌన్ఫాల్ అయింది. సో మరి ఇక్కడ ఎలా క్యాలిక్యులేట్ చేయగలుగుతారు మీరు? అంటే మీకు తెలుసు, దేశంలో ప్రధానంగా టౌన్స్ రిచ్ పీపుల్ ఉన్న చోట 25 to 30% అసలు ఓటింగ్ రాదనేది మనకు ఇంతకుముందు తెలుసు. ఏ ఎలక్షన్లో నేను చూస్తాను, ఆ ఎడ్యుకేటర్స్ ఉన్న చోట, ఉద్యోగస్తులు ఉన్న చోట వాళ్ళు మనం ఎందుకు ఓటేయాలనేది ఇంకా మన
భారతదేశంలో మన ప్రజాస్వామ్యంలో మనకిచ్చిన ఓటు హక్కును వినియోగించుకోకపోవటం చాలా దురదృష్టకరం ఒక రకంగా. అయితే మేమనేది ఏంటంటే రిచ్ పీపుల్ కానీ పూర్ పీపుల్ కానీ మధ్యతరగతులు కానీ ఎవరైనా అక్కడ బీజేపీ ప్రభుత్వం కర్ణాటక రాష్ట్రంలో కాకుండా దేశంలో కూడా వారి పరిపాలన ఇవన్నీ చూస్తూనే ఉన్నారు. దానికి సంబంధించి మేధావులు, ఉద్యోగస్తులైతే, వ్యాపారస్తులైతే కూడా కర్ణాటకలో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారనేది మేము వెళ్ళినప్పుడు కానీ, మేము మొన్న ప్రచారానికి ఒక 2 రోజులు వెళ్ళినప్పుడు కూడా మేము గమనించాము. తప్పనిసరిగా మీరు అన్న రిచ్ పీపుల్ ఉన్న ప్రదేశాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ గెలవబోతుంది. రేపు చూస్తాం మనం. అంటే సార్ ఇంతకుముందు శ్రీహరి గారు చెప్పారు తెలంగాణలో దాని ప్రభావమే ఉండదన్నారు. నేను తెలంగాణ, నాట్ ఓన్లీ తెలంగాణ, భారతదేశం మొత్తం మీద కూడా కర్ణాటక ఎలక్షన్లు అనేవి ప్రభావం చూపుతాయి. మాకు రాహుల్ గాంధీ గారు భారత జోడో యాత్ర చేసిన దగ్గర నుంచి కూడా కర్ణాటకలో సక్సెస్ అయినాం. అదే జోరు మీద భారతదేశ వ్యాప్తంగా కూడా భారత జోడో యాత్ర సక్సెస్ అయింది. దాని ప్రభావం ఈ కర్ణాటక ఎలక్షన్లో వచ్చిన రిజల్ట్స్ని బట్టి తప్పనిసరిగా కాంగ్రెస్కి మంచి రోజులు ఉన్నాయి అనేది మేము భావిస్తున్నాం. అదే రకంగా తెలంగాణ రాష్ట్రంలో చూసినా, తెలంగాణ రాష్ట్రంలో కూడా వారు శ్రీహరి గారికి ఎంత నమ్మకం ఉందో అంతకన్నా కాంగ్రెస్ పార్టీకి మాకు నమ్మకం ఉందో. మేము ఒక్కళ్ళమే తప్పనిసరిగా మెజార్టీతో తెలంగాణ రాష్ట్రంలో కూడా మేమే గెలుస్తామని మేము వ్యక్తం చేస్తున్నాము. అదే ప్రకారంగా కేంద్రంలో వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ఈ రెండిట్లో 50-50% అని మీరు అన్నారు కదా. ఆ 50-50% తరపున చూసినా మిగతా ప్రాంతీయ పార్టీలు, కేరళ అని, ఇప్పుడు తమిళనాడు కానీ ఇలాంటి రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో అధికారంలో తీసుకురావాలని కూడా ప్రజలందరూ చూస్తున్నారు, నాయకులందరూ కూడా చూస్తున్నారు. దానికి మీరందరూ అంగీకరించకపోయినా వచ్చే 2024లో కేంద్రంలో తప్పనిసరిగా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది. కర్ణాటక రేపు వస్తుంది. తర్వాత తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. దీన్ని ఎవరు ఆఫ్ చేసినా ఆగదని మేము వ్యక్తం చేస్తున్నాం. ఎస్, మనతో పాటుగా డిబేట్లో మనతో పాటుగా కాంగ్రెస్ నేత శ్రీనివాస్ రెడ్డి గారు కూడా మనతో డిబేట్లో పాల్గొన్నారు. బీజేపీ పార్టీ నుంచి జనగాం జిల్లా వైస్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. బీజేపీ నేత శ్రీనివాస్ రెడ్డి గారు కూడా మనతో డిబేట్లో పాల్గొన్నారు. సో శ్రీనివాస్ గారు, రేపు అల్టిమేట్గా కూడా మీ యొక్క పార్టీకి సంబంధించి బీజేపీ పార్టీ కర్ణాటకలో గెలుస్తుంది అని బీజేపీ చెప్తా ఉంది, ధీమా వ్యక్తం చేస్తూ ఉంది. 133 సీట్లు మేము ఖచ్చితంగా గెలుస్తాము అని చెప్పేసి వ్యక్తం చేస్తూ ఉంది. సో మరి రేపు ఎన్నికలకు సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా చెప్తా ఉన్నాయి ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ దాదాపు 50% ఆఫ్ పోల్స్ కాంగ్రెస్ వైపే చూపిస్తున్నాయి. బట్ ఏవో కొన్ని మీడియాస్ మాత్రమే, కొన్ని పోల్స్ మాత్రమే బీజేపీ వైపు చెప్తా ఉన్నాయి. సో ఏ ధీమాతోని రేపు బీజేపీ గెలుస్తుంది అని చెప్తా ఉన్నారు? నమస్కారం. యాక్చువల్లీ మీరు అనుకున్నట్టు కాంగ్రెస్కు చూపిస్తున్న సర్వేలు కానీ, బీజేపీ చూపిస్తున్న సర్వేలు కానీ, సర్వేలు కానీ చూడాలి వాటిని, కానీ సర్వేలు ఎక్కడ మేము బీజేపీ కానీ సీరియస్గా తీసుకోదు. అదేవిధంగా కర్ణాటక ప్రజలు గతంలో పనిచేసిన ప్రభుత్వానికి ఈసారి పట్టం కట్టాలని నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయానికి భాగంగానే రేపు మన దగ్గర 140 సీట్లు వచ్చడానికి అవకాశం ఉన్నది. ఎలాంటి డౌటు లేదు. కొందరు అన్నట్టుగా ఇంకా అంటున్నారు, లేకుంటే కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వస్తుంది అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నాకు తెలిసి 80 నుంచి 90 సీట్లు రావడం చాలా కష్టం అనేది ఇలా ఆఫ్టర్ ఎలక్షన్, అంటే మనకు ఓట్లు అయిపోయాక వస్తున్న సర్వే. ఎలాంటి బీజేపీ పార్టీకి ఎలాంటి అడ్డంకులు లేవు, ఎలాంటి అవసరం లేదనేది బీజేపీ పార్టీ భావిస్తుంది. రేపు బీజేపీ పార్టీ పెద్ద ఎత్తున సంబరాల కోసం ప్రయత్నిస్తున్నాం. రేపు 12 గంటలకల్లా ఆల్మోస్ట్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉన్నది. బీజేపీ పార్టీ మీరు అధికారంలోకి వస్తుంది, అల్టిమేట్గా అధికారంలోకి 140 స్థానాలతో వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. బట్ ఈ ధీమా ఉన్నప్పుడు జేడీఎస్తో ఎందుకు మీ పెద్దలు చర్చలు అంటే మంతనాలు జరుపుతా ఉన్నారు? సింగపూర్లో ఉన్నటువంటి కుమారస్వామితో ఇంటర్నల్గా కాంటాక్ట్స్ అవుతా ఉన్నారు, మంతనాలు జరుపుతా ఉన్నారు. బెంగళూరు హెడ్ క్వార్టర్గా పెట్టుకొని బీజేపీ వాళ్ళు ఆయనతో కమ్యూనికేట్ అవుతా ఉన్నారు కదా. ఎవరని ఇవన్నీ రూమర్స్ ఇలా జరుగుతూనే ఉంటాయి. ఎలక్షన్ల మూమెంట్లో, ఆఫ్టర్ ఎలక్షన్లలో ఇలాంటి 2 రోజులు కౌంటింగ్, ఒక 2 రోజుల ముందు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ మామూలుగా ఒక ఆరోపణలాగా చూడాలి తప్ప వీటిని మనం అప్పుడే దాని గురించి మనం పెద్దగా మాట్లాడద్దు. మేము చెప్తున్నాం కదండి, నిన్నటికి మాకున్న సర్వే ప్రకారం ఎవరితో అవసరం లేని పరిస్థితి. అలా భారతీయ జనతా పార్టీ ఫుల్ మెజార్టీతోటి మళ్ళీ ప్రభుత్వం పట్టగడుతుంది. నరేంద్ర మోడీ గారి
మ్, ప్రచారం కానీ కన్నడ ప్రజల ఆలోచనల విధానం కానీ భవిష్యత్తు కూడా బీజేపీ కేంద్రం రాబోతుంది కాబట్టి కన్నడ ప్రజలు కూడా ఇందాక అన్నట్టు రిచ్ పీపుల్స్ ఉంటారు, ఎడ్యుకేషన్ పీపుల్ ఉంటారు, చాలా ఎంప్లాయ్మెంట్ ఆడ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీ వైపే చూశారు. భారతీయ పార్టీ ఖచ్చితంగా 140 సీట్లు వస్తుందండి, ఇలా నో డౌట్. ఎస్, మీరు అన్నట్టుగా రిచ్ పీపుల్ చూపించింది 53% రిచ్ పర్సెంటేజ్ బీజేపీ వైపు చూపిస్తే దాంతో పాటుగా కాంగ్రెస్కు 30% రిచ్ పీపుల్ చూపించింది. అంతేకాకుండా కొంత మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా 40% మీ వైపు చూపితే 41% కాంగ్రెస్ వైపు చూపింది. బట్ పూర్కి వచ్చేటప్పటికి కంప్లీట్గా కూడా 52% కాంగ్రెస్కి చూపిస్తే కేవలము మీకు 21% బీజేపీ వైపు చూపించిన సర్వేస్ చెప్తా ఉన్నాయి. ఇక వెరీ పూర్ అయితే మరీ దారుణంగా అక్కడ బీజేపీకి లాస్ అయింది. 59% కాంగ్రెస్ కనబడతా ఉంది, కేవలం 18-19% బీజేపీకి కనబడతా ఉంది. సో ఇక్కడ మొత్తం అల్టిమేట్గా డౌన్ అయిపోయింది కదా. ఈ డౌన్ అయినటువంటి ప్రాంతాలు కావచ్చు, ఇప్పుడు చూసుకుంటే కోస్ట్ ఏదైతే మనకు కొన్ని హైదరాబాదీ కర్ణాటక కావచ్చు, అదేవిధంగా ఓల్డ్ మైసూర్ కావచ్చు, అంతేకాకుండా బెంగళూరులో కూడా కొంత ఆల్మోస్ట్ ఒక 30% కాంగ్రెస్కే వెళ్ళిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో వీటన్నిటిని కంపేర్ చేస్తే 140 సీట్స్ రావడం కష్టతరంగానే కనిపిస్తుంది. రూరల్ కన్నా మీరు అన్నట్టు బెంగళూరు సిటీలో అర్బన్లో ఖచ్చితంగా ఆ సర్వేలకు భిన్నంగా ఓట్లు పడతాయి. మీరు గత సర్వేలు చూసుకోండి, అర్బన్లో మొత్తం సెటిలర్స్ ఉంటారు ఎక్కువ శాతం, ప్లస్ జాబ్ ఎంప్లాయ్మెంట్ వచ్చి పక్క రాష్ట్రం నుంచి ఉంటారు. 100% తెలంగాణ నుంచి ఉన్న ప్రజలు చాలామంది ఓటు అక్కడ ఉపయోగించుకున్నారు. ఖచ్చితంగా మీరు కొన్ని చోట్ల మీరు డౌన్ రావచ్చు, కానీ బెంగళూరు సిటీకి వచ్చేసరికి మాత్రం ఖచ్చితంగా బీజేపీ పార్టీకే ఎక్కువ శాతం ఓట్లు పడేవి మాకు తెలుస్తున్న సర్వే ప్రకారం. ఎస్, అంటే మీరు అన్నది కూడా తీసుకుంటే 2018లో అక్కడ 36.35% బీజేపీకి గెయిన్ అయితే 2018లో 38.14% కాంగ్రెస్కి గెయిన్ అయింది. దీంట్లో మళ్ళీ అదే రిజల్ట్ సేమ్ మళ్ళీ 2023కి వచ్చినప్పటికీ 34.5% బీజేపీకి గెయిన్ అయితే అక్కడ కాంగ్రెస్కి 42.5% గెయిన్ అయింది. అంటే లాస్ట్ టైం కూడా మద్దతుతోనే బీజేపీ అధికారంలోకి వచ్చింది అయితే కొన్ని ప్రాంతీయ పార్టీలతో. అదే చెప్తున్నా బా, ఇప్పుడు కన్నడ ప్రజల ఆలోచన ఎట్లుంటుందంటే ఈసారి ఖచ్చితంగా మద్దతు 100% ఇవ్వాలనే ఆలోచనతోటే ఉన్నారు. ఎందుకంటే రాబోయేది సెంటర్లో నరేంద్ర మోడీ ప్రభుత్వము, ఆ ఉద్దేశంతో ఇవాళ డబుల్ ఇంజన్ సర్కార్ కోరుకుంటున్నారు కర్ణాటకలో. ఒక కర్ణాటకలే కాదు, మొన్న జరిగిన 4 అసెంబ్లీ 5 అసెంబ్లీ కూడా చూసింది కదా. రాబోయే ప్రభుత్వానికి సెంట్రల్ ప్రభుత్వంలో బీజేపీ ఫామ్ అవుతుంది కాబట్టి మనం బీజేపీకే పట్టం కట్టాలని మాకు తెలిసి 72% ఓటు శాతం, ఇంచుమించుగా 72%లో మాకు 45% ఓటు శాతం ఓవరాల్గా మాకే వచ్చిందనేది మా అంచనా. దీంట్లో అసలు ఈ సర్వేలు ఇవన్నీ కాదండి, దీనికి ఎట్లాంటి డౌటే అవసరం లేదనేది మా భావన. మాకు ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఢిల్లీ హైకమాండ్ కానీ అందరికీ ఆల్రెడీ అల్టిమేట్ ఇచ్చిండ్రు, మనం గెలవబోతున్నాం అనే సంకేతాలు ఇచ్చిండ్రు. ఖచ్చితంగా గెలుస్తున్నాం. ఎంత తొందరగా రోజులు గంటలలోనే ఖచ్చితంగా డబుల్ ఇంజన్ సర్కార్ సైడే చూస్తున్నారు. ఎస్, కాంగ్రెస్ నుంచి మనతో పాటుగా కూడా సీతారాములు గారు ఉన్నారు. సో సీతారాములు గారు, ఇప్పుడు బీజేపీని మరొకసారి కూడా కర్ణాటక ప్రజలు పట్టం కట్టబోతా ఉన్నారు, డబుల్ ఇంజన్ సర్కార్ ప్రజలు కోరుకుంటా ఉన్నారు, ప్రాంతీయ పార్టీలు కూడా బీజేపీ వైపు మొగ్గు చూపుతా ఉన్నాయని చెప్తా ఉన్నారు. దీనికి మీరేమంటారు? లేదు, ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నాయని మీకు తెలుసు, మాకన్నా ఎక్కువ. ఇప్పుడు సర్వేలు కూడా మీరు కాంగ్రెస్ పార్టీ 2018లో ఎంత వచ్చినాయి, ఇప్పుడు ఎంత ఉన్నాయి అనేది మీరే చెప్తున్నారు. మేమే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరో చెప్తే మీరు చెప్పట్లేదు. అదే ప్రజల నాడి, అక్కడ ప్రజాభిప్రాయాలు సేకరించి ఒక ఎగ్జిట్ పోలో ఒక్కళ్ళు చెప్పింది కాదు కదా. ఈ రాష్ట్రంలో, కర్ణాటక రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ వచ్చిన దగ్గర నుంచి కూడా వివిధ ఛానల్స్ చెప్తున్నాయి. వాటిని మనం వక్రీకరించి 1-2 ఛానల్ని, 1-2 సర్వేలను వక్రీకరించుతాం. కానీ సరే, ఇప్పుడు సార్ చెప్పినట్టే మనం 24 గంటల్లో చూడబోతున్నాం. తప్పనిసరిగా కాంగ్రెస్ గవర్నమెంట్ కర్ణాటకలో వస్తుంది. దాని ప్రభావం ఇందాక చెప్పారు 4 రాష్ట్రాల్లో ఎందుకు వచ్చిందంటే, ఆటోమేటిక్గా కేంద్రంలో అధికార పార్టీ ఉన్నప్పుడు దాని ప్రలోభాలు అయితే ఇంకొకటి మధ్యాంతర ఎలక్షన్లు జరిగినప్పుడు ఏ స్టేట్ అయినా వాళ్ళకే మొగ్గు చూపుతారు. అదేదో గొప్పగా భావించాల్సిన అవసరం లేదు. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఓటు బ్యాంక్ కలిగిన పార్టీ ఏదైనా ఉన్నదంటే హస్తం గుర్తు మీద, హస్తం మ్యాంటర్ మీద ఉన్న ఏకైక హైయెస్ట్ ఓటింగ్ గల పార్టీ ఏదంటే కాంగ్రెస్. అలాంటి కాంగ్రెస్ పార్టీ సీతారామన్ చిన్న క్లారిఫికేషన్, మీరు రన్నింగ్ చేస్తున్న ప్రభుత్వంలో మీ రాష్ట్రంలో మీరు గెలవట్లేదే. ఇక్కడ ఆల్రెడీ బీజేపీ ఆల్రెడీ ప్రభుత్వంలో ఉన్న పార్టీ, ఇక్కడ ఎట్లా మీరు కాంగ్రెస్ గెయిన్ అవుతుంది, బీజేపీ ఎట్లా ఓడిపోతుంది అనుకుంటున్నారే? నరేంద్ర మోడీ గారి ఆవా దేశం అంతా నడుస్తుంది, రాష్ట్రాలలో నడుస్తుంది. ఒక నిమిషం అన్న,
అన్న ముస్లింలు క్రిస్టియన్స్ ఉన్న రాష్ట్రాలలో కూడా ఇలా భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ చేసి జెండా ఊపి ప్రభుత్వాన్ని తీసుకొస్తుంది. కర్ణాటక ప్రభుత్వం మీరు ఎట్లా గెలుస్తారు అనుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు. మీకు ఢిల్లీలో లీడర్ లేరు, గల్లీ లీడర్ లేరు, ఎందుకు మీరు ఈ పాటికాల గంటల్లో మాకైతే నిన్న నుంచి విచిత్రం అవుతుంది. మా అందరికి మీరు ఉన్న ప్రభుత్వం మీ చొక్కాలు ఓడగొట్టుకున్నారు, ఇప్పుడు మా ప్రభుత్వం మీరు ఎట్లా తీసుకోవాలి? మీ ప్రభుత్వం కాదన్నది కర్ణాటక కొన్ని సంవత్సరాలు ఏలిందన్న కాంగ్రెస్ పార్టీ. కర్ణాటకలో ఉంది. కర్ణాటకలో గతగా మీరు కాంగ్రెస్ పార్టీ ఏలిందన్న సంగతి అన్ని రాష్ట్రాలు వెళ్ళింది, ఇక్కడ కూడా వెళ్ళింది, చాలా వరకు వెళ్ళింది. ఇలా చాలా దేశానికి కూడా చాలా అధోగత పనిచేసేసింది. చాలా ఎంత చేయాలంత అన్యాయం చేసింది దేశానికి. ఇలా ప్రజలు యాక్సెప్ట్ చేస్తలేరు కాంగ్రెస్. భారతదేశం క్షేమంగా ఉందంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన చేసుకుని నిద్రపోతుందంటే ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వంలో జరుగుతుంది. ఇది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో జరుగుతుంది. ఇది పుట్టినోళ్ళే ఉన్నారా? నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వల్ల ఇలా భారతదేశము సురక్షంగా ఉన్నదని ప్రజలు అనుకుంటున్నారు. మనం ఇద్దరం లీడర్లం కాదు, ప్రజలు అనుకుంటున్నారు. కాశ్మీర్ లాంటి రాజనాథ్ శ్రీహరి గారు కూడా ఒక క్వశ్చన్ రైజ్ చేస్తా ఉన్నారు. శ్రీహరి గారు చెప్పండి. అన్న ఇద్దరు వినండి, శ్రీరాములు గారు సీనన్న ఇద్దరు నమస్తే అన్న, ఇద్దరు వినాలి. ఒకటి, శ్రీరాములు గారు మీరు మాత్రం కొంత తొందరపడుతున్నారు. శ్రీనివాస్ గారు చెప్పేది ఏంటంటే గతంలో అన్ని రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ అందరిని కొనుక్కొని మా 2 స్థానాల నుంచి కూడా ముఖ్యమంత్రి అయ్యాము డబ్బుతోని. రేపు మాకు ఇక్కడ మాకు 20 కాదు 50 స్థానాలు కాదు, రేపు మాకు నిజంగా మా బీజేపీకి 10 స్థానాలు వచ్చినా కర్ణాటకలో మా బీజేపీ ప్రభుత్వం ఉంటుంది. ఎందుకంటే మా దగ్గర డబ్బు ఉంది, కేంద్ర బలం ఉంది, కేంద్ర సపోర్ట్ ఉంది, కాబట్టి మా దగ్గర అవినీతి డబ్బు ఉంది, కాబట్టి మేము మళ్ళీ బీజేపీ ప్రభుత్వం వస్తారని వారి నమ్మకం వారు చెప్తున్నారు. శ్రీనివాస్ గారు వాస్తవం కూడా రేపు జరగబోయేది అదే. ఎందుకంటే వారికి పార్టీ సంకేతాలు ఇచ్చింది ఇది భారతీయ జనతా పార్టీ. ఏమని, రేపు మీరు సంబరాలు జరుపుకోండి నాయన, మేము ఆల్రెడీ ఇక్కడ ఎమ్మెల్యేలు అందరినీ ఉంటున్నాము, పెద్ద లెక్కేం కాదు, గోవాలో మనకు 2 సీట్లు వచ్చినప్పుడే మనం కేంద్రంలో మనం గోవా గవర్నమెంట్ నే పాలించాము, మన రాష్ట్ర బీజేపీ ఉందని వారు చెప్పేది కూడా కరెక్టే. కనుక మీరు కొంచెం కాంగ్రెస్ వీళ్ళు జాగ్రత్తగా ఉండి మీరు చేసుకోకపోతే వాస్తవం కూడా శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పేది నిజం అవుతుంది. కనుక మీరు గ్రహించి మీరు హంగు అనేది వస్తుంది కనుక మీరు జాగ్రత్తగా ఉండి మీ ఎమ్మెల్యేలు అమ్ముడుపోకుండా చూసుకోండి. అదే కాక నేను ఒకటి చెప్తున్నాను, మొన్న ఏదైతే ఎలక్షన్ లో బిఫోర్ బీజేపీ కొత్తగా యూత్ అయి ఒక సుమారు 10 లక్షల ఓట్లు ఓన్లీ యూత్ బీజేపీకి ఏవైతే ఓట్ బ్యాంక్ కావాలో వాళ్ళనే కొత్తగా ఓట్లు మరి చేయించడం జరిగింది. ఆ 10 లక్షల ఓట్లే కీలకం మరి బీజేపీకి అవుతుంది వాళ్ళు అనుకుంటున్నారు. కానీ కొన్ని వీకర్ సెక్షన్ దగ్గర కొన్ని స్టమ్స్ లో కొన్ని చోట్ల మాత్రం కాంగ్రెస్ పార్టీ కూడా సుమారు 20 లక్షల ఓట్లు మాత్రం జరదాబారి వాళ్ళు కూడా కొత్త ఓట్లు చేయడం జరిగింది. ఈ 2 ద్వారానే మరి 2 పార్టీ ఈ రోజు జేడీని పార్టీ కొంచెం దానికి పైకి అధిగమించి మరి ఈ రోజు మెరుగ్గా 2 రేపు ఫస్ట్ సెకండ్ స్థానాల్లో సర్వేలో చెప్పాయి. ఈ సర్వేలలో వచ్చే రిజల్ట్ ఎంతున్నా కానీ పైసల ప్రభావంతోనే రేపు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ కొనే ఆలోచనలో ఉందని దీన్ని బట్టి నాకు అర్థమైంది. అన్న మీరు విశ్లేషించింది కొత్త, కానీ భారతీయ జనతా పార్టీ డబ్బులు పెట్టి కొనడం లేకుంటే ఎమ్మెల్యేలు కొనేంత అవసరం లేదన్న. నేను చెప్పేది అదే, మీకు అర్థం కావట్లేదు. మాకు అవసరమే లేదు ఇవన్నీ. కాంగ్రెస్ పార్టీకి మేము 80 నుంచి 90 సీట్లు వస్తాయని ఒక 4 రోజుల ముందు అనుకున్నాం. ఎప్పుడైతే వీళ్ళు కర్ణాటక ప్రజలను కించపరిచి, హనుమాన్ భక్తులను కించపరిచి, బజరంగ్ దళ్ మీద ఒక విచిత్రమైన వ్యాఖ్యలు చేసి వాళ్ళ ఓటు శాతం వాళ్ళే తగ్గించుకున్నారు. ఇక్కడ జరిగింది ఏంటంటే మేము వాళ్ళని వాస్తవానికి మాకు ప్రత్యర్థి అనుకున్నాం, కానీ వాళ్ళ ఓటు శాతం వాళ్ళు తగ్గించుకొని ఇవాళ వాళ్ళు మళ్ళీ గెలుస్తాం అనడం వాళ్ళకి కొంతవరకు అంటే వాళ్ళ దాని మీద వాళ్ళ మీద కర్ణాటక ఓట్ల మీద వీళ్ళ క్లారిటీ లేనట్టుంది. కానీ భారతీయ జనతా పార్టీ రేపు ఏ ఎమ్మెల్యేలు కొనే అవసరం లేదు, ఏ ఎమ్మెల్యేతోటి మంతనాలు జరగట్లేదు. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేసిండ్రు. ఇంకొక వాల్యుబుల్ పాయింట్ మీరు అన్నట్టు 10 నుంచి 12 లక్షల కొత్త ఓటర్లలో 80% నుంచి 90% మాకే పడ్డే ఓట్లు. ఎందుకంటే కొత్త ప్రజలు, కొత్త ఓటర్స్ నరేంద్ర మోడీకి పాలన కోరుకుంటున్నారు. బీజేపీ సుస్థిరమైన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. ఇందాక చెప్పినా కన్నా డబుల్ ఇంజన్ ప్రభుత్వాన్ని కోరుకుంటాను.
మీరు బాగా అబ్జర్వ్ చేయండి. శ్రీనివాస్ రెడ్డి గారు అల్టిమేట్ గా ఇప్పుడు ఇదే కాంగ్రెస్ ఇంపాక్ట్ రేపు Yes, కర్ణాటక కాంగ్రెస్ ఇంపాక్ట్ రేపు తెలంగాణలో పడుతుంది. శ్రీనివాస్ రెడ్డి గారు ఒకవేళ కాంగ్రెస్ కు ఒక నామమాత్రం 100కు లోపే వచ్చినటువంటి కాంగ్రెస్ కూడా ఇక్కడ రేపు పుట్టగతులు ఉండవు. అదే మీరు చెప్పేది ఏంది అల్టిమేట్ గా ఇప్పుడు 50% పెరిగినటువంటి యువత ఓట్లపై మొత్తం కూడా రెండు పార్టీలు ఫోకస్ చేసినాయి. ఇక్కడ తెలంగాణలో వాళ్ళు మొన్న పెట్టినటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి యూత్ డిక్లరేషన్ బీజేపీ ఆకర్షిస్తా ఉంది. అంటే యూత్ పైన మొత్తం అల్టిమేట్ గా ఫోకస్ 50% ఓట్ల పైన బీజేపీ కాంగ్రెస్ అల్టిమేట్ గా మీరే చెప్తా ఉన్నారు. అంటే మీరు అందరు ఫోకస్ పెంచినట్టే కదా దీన్ని బట్టి. పెంచినామండి నిరుద్యోగ పథకం ప్రతిపక్షంగా నిరుద్యోగ పథకం కొట్లాడుతున్నాం తెలంగాణలో. కేంద్రంలో ఇన్ఫాక్ట్ అక్కడ పడుతుంది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ మరి నిరుద్యోగులకు సంబంధించి ఎందుకు చర్చిస్తలేదు, ఎందుకు మాట్లాడతలేదు? కేవలం టీఎస్పీఎస్సీ అనేటువంటి చర్చ మీద తీసుకొస్తున్నారు తప్ప దేశంలో మోడీ ఇస్తున్నటువంటి 1 కోటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లకు సంబంధమైంది. దాంతోపాటు ప్రతి సంవత్సరం పెడతా అన్నటువంటి విద్యార్థులకు సంబంధించిన సెగ్మెంట్లు ఏవి, వీటన్నిటి గురించి బీజేపీ ఎందుకు మాట్లాడతలేదు? మరి అన్ని జాబులు ఇస్తూనే ఉన్నారు, సెంట్రల్ జాబులు ఇస్తూ ఉన్నారు. కొన్ని స్టేట్ గవర్నమెంట్ క్లారిటీ లేక ప్రాంతీయ పార్టీలు ఉండడం వల్ల కొంచెం వర్క్ అక్కడక్కడ ఉద్యోగాలు జాప్యం జరుగుతుంది. కానీ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబులు రావాల్సిన జాబులు షెడ్యూల్ ప్రకారం వస్తూనే ఉన్నాయి. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్లు కనీసం ఎగ్జామ్స్ పెట్టేసి వీళ్ళను యువతను ఆదుకోలేని పరిస్థితులు తప్ప సెంట్రల్ గవర్నమెంట్ నిందేయడం తప్ప ఇక్కడ ఏం లేదు. ఇక ఒకసారి సీతారాములు గారు అన్న శ్రీనన్న స్టేట్ గవర్నమెంట్ల మీద క్లారిటీ లేదంటున్నాం. మీరున్న రాష్ట్రాల్లో కూడా ఇవ్వచ్చు కదా ఉద్యోగాలు, మీరున్న రాష్ట్రాల్లో కూడా అంతే ఉన్నారు కదా. బీజేపీ ఉన్న రాష్ట్రాల పరిస్థితి అలాగే ఇందాక అన్న శ్రీహరి అన్న చెప్పినట్టు వాళ్ళ ధైర్యం, బీజేపీ ధైర్యం ఏంటంటే ఎమ్మెల్యేలు కొంటామనే ధైర్యం తప్ప ప్రజల్లో లేదు. ఏ రాష్ట్రంలో ఇప్పుడు 4-5 రాష్ట్రాల్లో వాళ్ళు ఎంతమంది ఎమ్మెల్యేలు కొన్నారు, ఎన్ని రాష్ట్రాలు అధికారంలోకి వచ్చినాయి, వాళ్ళ గుండె మీద చేసుకొని చెప్పమని. ఎమ్మెల్యేలు కొనాల్సిన అవసరం లేదన్నా. శ్రీరాములను ఎమ్మెల్యేలు కొనే అవసరం లేదే. నరేంద్ర మోడీ గారి పరిపాలన, బీజేపీ పరిపాలన చూసి వస్తున్నారు. మీరు కొంటారని మీరు దానికి ట్యాగ్ లైన్ వేస్తున్నారు. మీరు కొంటారు ట్యాగ్ లైన్ వేస్తున్నారు. మీరు కొన్ని మీకు అలవాటు అయిపోయింది. కొనేది ప్రభుత్వం, బీజేపీ కాదు. నరేంద్ర మోడీ గారి పరిపాలన, వాళ్ళ ఆలోచన విధానం బాగుండి మా దగ్గర వాళ్ళు వస్తుంది తప్ప కొనే అవసరం మాకు లేనే లేదు. మీకు గతంలో మీరు కొనుడు అలవాటు ఉంది కాబట్టి మీరు ఊంటే కొనంటారు. కొనేది ఆ గ్రూప్ రాజకీయాలు భారతీయ జనతాకి అవసరమే లేదండి. మీకు తెలుసు ఆ విషయం, మీ మనసాక్షి తెలుసు. గ్రూప్ రాజకీయాలు మీ దాంట్లో ఉన్నాయి. ప్రతి పార్టీలో ఒక కుటుంబంలో 2 అన్నదమ్ములు ఉంటేనే గ్రూప్ ఉంటాయి. ఇది మన జాతీయ పార్టీలో గ్రూపులు అనేవి కామన్ అన్న. పార్టీలో అలాంటి గ్రూపులు పార్టీలో ఉండొచ్చు అండి. నేను పార్టీ వితిన్ ద పార్టీ అనట్లేదు. నేను వితిన్ ద పార్టీ కాదు, ఈ ఎమ్మెల్యే కొనుడు విషయంలో కానీ పార్టీ ఫిరాయించే విషయంలో చెప్తున్నాను. నేను అనేది పార్టీ ఫిరాయింపుకు భారతీయ ఎప్పుడు ప్రోత్సహించదు. రేపు కంప్లీట్ గా కూడా పార్టీ ఏ పార్టీ మద్దతు లేకుండా ఒకవేళ మా పార్టీలోకి వచ్చినా కూడా రాజీనామా చేపిస్తాం, గెలిపించుకుంటాం. అంటే రాజీనామా చేసి మళ్ళీ ఈటల రాజేందర్లకి మళ్ళీ రాజీనామా చేసి మళ్ళీ ఒక ఎలక్షన్ తీసుకొచ్చడానికి అంత దమ్ము ధైర్యం మా దగ్గర ఉంది. అదే రాజీనామా ఎందుకు మరి మునుగోలు ఎందుకు వర్కౌట్ కాలేదండి? వర్కౌట్ కాలేదు. ఎంత మాత్రం అండి, 5-6 వేల ఓట్లతో ఓడిపోయిన మునుగోలు అన్లిమిటెడ్ గా భారతీయ జనతా పార్టీ గెలిచింది. అక్కడ 5-6 వేల ఓట్లు అంటారు. అల్టిమేట్ గా భారతీయ జనతా గెలిచింది. అక్కడ సిపిఎం అన్నా దబ్బడం పార్టీ సూదు పార్టీ వాళ్ళు కూడా వీళ్ళకి టీఆర్ఎస్ మద్దతు తీసుకొని వాళ్ళని కించపరిచిన ఒక 100 ఏళ్ళ చరిత్ర ఉన్న సిపిఎం కూడా కేసీఆర్ వాళ్ళని డబ్బులు పెట్టుకొని ఆడ ఆ 10,000 ఓట్లు వేయించుకున్నాడు. లేకుంటే ఆ సీటు భారతీయ జనతా పార్టీదే పక్కా. మీరు కూడా డబ్బులు పెట్టుకున్నారన్న, మీరు కూడా అదే డబ్బులు ఇచ్చారు. మీరేం తక్కువ ఇవ్వలే. బీఆర్ఎస్ ఎంత ఇచ్చారో మీరు అంత ఇచ్చారు. కాంగ్రెస్ వాళ్ళే నిజాయితీగా డబ్బులు ఇవ్వకుండా ఉన్నదే కాంగ్రెస్ వాళ్ళే. అక్కడ అదే కాంగ్రెస్ వాళ్ళు డబ్బులు ఇస్తే అక్కడ కాంగ్రెస్ మీరు అట్లే ఉండండి. ప్రజలు కూడా అక్కడే వస్తారు. ఇక నువ్వు ప్రజలు కూడా అక్కడే ఉన్నారన్న. అట్లేముండరన్న. మీరు డబ్బులతో కొంటా ఉండండి, మేము నిజాయితీగానే గెలుస్తాం. ఇప్పుడు కర్ణాటక రేపు తెలుస్తుంది కదా శ్రీనన్న, రేపు సాయంత్రం టయానికి మాట్లాడుకుందాం. నిజాయితీకి మారు పేరు భారతీయ జనతా పార్టీ. చిన్న పిల్లలనే చెప్తారు, చిన్న పిల్లలు లేరే. ధర్మం కోసం 85% ఉన్న హిందువుల కోసం కొట్లాడేది భారతీయ జనతా పార్టీ. మీకు తెలుసు, ప్రజలకు తెలుసు. అందుకే ఇవాళ 18 రాష్ట్రాలలో మీ ముఖ్యమంత్రులు ఉన్నారు. దగ్గర మేము ఎంతమంది దేశం అంతా పాలిపాల్సిన మీ అందరికీ తెలుసు. ఈ వచ్చే ఎలక్షన్లో ఆ మాత్రం కూడా మొత్తం 50 దేశం అంతా భారతీయ జనతా పార్టీ పాలిపాల్సే రోజులు వస్తాయి. మొత్తం ఇండియా మొత్తం కాషాయం అవుతుంది ఏదో ఒక రోజు. అది మా ఆశ. మా నరేంద్ర మోడీ గారి ఒక కళ అది. అటల్ బిహారీ వాజ్పేయి గారి కళ అది. ఎన్నట్టుకున్నా మొత్తం దేశం అంతా భారతీయ జనతా పార్టీ అన్నా
బీజేపీ వాళ్ళ వరకే హిందువులా, మిగతా వాళ్ళ మేమందరం హిందువులం కాదా? నేను అట్లాంటిదన్నా, మేము ధర్మం కోసమే పనిచేస్తున్నాం. మేము ధర్మం కోసమే పనిచేస్తున్నాం. ధర్మం సైడే పనిచేస్తున్నాం. ఇప్పుడు 85% ఉన్న హిందువుల కోసం బీజేపీ పార్టీ పనిచేస్తాం. పనిచేస్తున్నాం. మరి మిగతా 15% ఉన్నటువంటి మైనార్టీల పరిస్థితి ఏంది? మైనార్టీలో మేము కించపరచట్లేదండి. మీలాగా మైనార్టీ ఓటు బ్యాంక్ వాడుకోవట్లేదు మేము. వాళ్ళకి జరగాల్సిన జరిగిపోతున్నాయి, వాళ్ళకేమి ఇబ్బంది పెట్టట్లేదు మేము. కానీ మీలాగా ఓటు బ్యాంకుల కోసం అలాంటి వాళ్ళకే పథకాలు ఇచ్చేసి రిజర్వేషన్లు ఇచ్చేసి ఓట్లు వేయించుకొని గాలికి వదిలిపెట్టే టైప్ భారతీయ జనతా కాదు. మేము ముందు ఒకటే చెప్తాం, ఎలక్షన్ అయిపోయినాక అది చెప్తాం. సో ఇప్పుడు రేపు అల్టిమేట్ గా కూడా పోలింగ్, రేపు కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. ఉదయం నుంచి కూడా కౌంటింగ్ స్టార్ట్ అయిన నేపథ్యంలో 224 స్థానాలకు గాను ఇప్పుడు మీరు 140 స్థానాల్లో మీరు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా 140 స్థానాలని చెప్తా ఉన్నది. ఏ పార్టీ మద్దతు లేకుండా మేము గెలుస్తామని మీరు ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు. అల్టిమేట్ గా కూడా మాకు అన్ని పార్టీలు మద్దతు ఇస్తాయని వాళ్ళు చెప్తా ఉన్నారు. సో శ్రీహరి గారు, ఈ వర్షం అంతా విన్న తర్వాత మీకేమనిపిస్తుందండి? ఏం లేదు, ఇప్పుడు ఈ రెండు పార్టీలు ఎట్లున్నాయంటే గుమ్మడికాయల దొంగ ఎవరైనా భుజాలు ఉన్నట్టు నువ్వు దొంగ అని ఈ రెండు జాతీయ పార్టీలు డబ్బుతోనే కర్ణాటకలో బీభత్సంగా పైసలు వంచింది శివకుమార్ అనేది తెలుసు అందరికి. బీజేపీ ప్రభుత్వం యడ్యూరప్ప ద్వారా ఎన్ని కోట్లు పంచి అందరు తెలుసు. రెండోది, మొన్న తీర్మానం వల్ల ఏమన్నాడు, తెలంగాణలో 30 సీట్లు బీజేపీకి వస్తే కథం కేసీఆర్ అన్నాడు. అంటే వాళ్ళు ఎంత వ్యూహాత్మకంగా ఎమ్మెల్యేలను కొనాలి, డబ్బు పెట్టి రేపు తెలంగాణలో బీజేపీ పార్టీ డబ్బుతోనే పెట్టి కొనాలనుకున్న ధీమాలో వాళ్ళు ఉన్నారండి బీజేపీ వాళ్ళు. వాళ్ళకు ఇప్పుడు చేతిండా డబ్బు, వాళ్ళకి చేతికి ఏది వస్తే అది ఈడీ కేసులని ఆ కేసులని నాయకులను బెదిరించుడు, భయపెట్టుడు, బీజేపీలో జాయిన్ కమ్మడు, మా బీజేపీకి 2 కోట్ల ఫండ్ ఇవ్వాలండు. వీళ్ళు వేరే పనే లేదు వీళ్ళకు. రేపు హంగెక్కడదండి, నాకు తెలిసినందరూ చెప్తాను కదా, బీజేపీకి రేపు 50 సీట్లు వచ్చినా కర్ణాటకలో మిగతా వాళ్ళందరినీ కూడా ఇస్తుందండి వాళ్ళకు. ఎందుకంటే సీనన్నకు ఆల్రెడీ వాళ్ళ పార్టీకి వెళ్ళి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయంట, రేపు సంబరాలు జరుపుకోండి అయిపోయిందని. సర్వేలన్నీ ఒక పక్క కాంగ్రెస్ అయ్యా అంటే మరి నాకు సంబరాలు జరుపుకొని చెప్పినంటే వాళ్ళ సింగపూర్ లో అట్లా మరి ఎవరిని కొంటాలో ఇంకెవరు కొంటాలో రాజకీయ పార్టీలో ఎవరి వాళ్ళకు ఉంటాయి. క్లారిటీ అన్నట్టు శ్రీనన్న క్లారిటీ చెప్తా ఉన్నాడు. ఇంటర్సెక్షన్స్ వచ్చినాయి పార్టీ నుంచి, రేపు పండుగ చేసుకోవాల్సిందే రేపు కర్ణాటకలో ఎమ్మెల్యేలు అందరినీ కొనుడే. మాకు కూడా దావత్ చేయలేదు, ఎప్పుడు వేసుకొని మాకు కూడా దావత్. సీతారాములు గారు, సీతారాములు గారు, ఇప్పుడు వీళ్ళకి మెజార్టీ, ఫుల్ మెజార్టీ వస్తుందని శ్రీనాన్న చెప్పినప్పుడు సింగపూర్ లో ఎందుకు మంతనాలు జరుపుతున్నారు? ఈ ఒక్క క్వశ్చన్ కి శ్రీనాన్న ఆన్సర్ చెప్పాలి. ఎవరన్నా మంతనం జరిపి నువ్వు చూసినావు, అనేక క్లిప్ చూసినావా? ఊరికే మాట్లాడతారని ఎవరన్నా మీరు చెప్పింది. కూతా ఉంటే నువ్వేందన్నా అది అక్కడ పోతుంది పులి, అక్కడ తోకునంటే కూడా పులి అంటారు. ఇవన్నీ అంత మనం అంత అమాయకంగా ఉన్నాం అన్న. ప్రజలంటే సరే చూడట్లేదు, మనం చూస్తున్నాం కదా అన్న. అవన్నీ ఎలక్షన్ల ముందు ఏదో ఎలక్షన్ల ముందు ఎలక్షన్ అయిపోయిన 2 రోజుల గ్యాప్ లో ఇలాంటి రూమర్స్ వస్తూ ఉంటాయి. అవన్నీ మనం నమ్మద్దు. మాకు అవసరం అని చెప్పినాక ఇందాకనే భారతీయ జనతా పార్టీ ఎవరితో సంబంధించిన అవసరం లేదు. ఫస్ట్ కాంగ్రెస్ మిత్రులకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీ ఒకవేళ 100% మీకు లీడ్ రాదు, ఒకవేళ కాసేపు వచ్చింది అనుకుందాం ఈ 5 నిమిషాలు, మీ ముఖ్యమంత్రి క్యాండిడేట్ మీకు క్లారిటీ లేదు, వాళ్ళు 3 కుంపట్లు పెట్టుకున్నారు. సీతారాం ఒక కుంపటి పెట్టిండు, జీకే కృష్ణ ఒక కుంపటి పెట్టిండు, మీ ప్రెసిడెంట్ ఒక కుంపటి పెట్టుకొని కూర్చున్నాడు. మీకు రానే రాదన్న లీడు. నేను చెప్తున్నా కదా, కాసేపు అనుకున్న ఒక 10 నిమిషాలు, మీ ముఖ్యమంత్రి క్యాండిడేట్ మీ దగ్గర క్లారిటీ లేరు, మీ ఎమ్మెల్యేలు మీ దగ్గర మీ మీద నమ్మకమే లేదు. మీరు ఎట్లా కర్ణాటక ప్రభుత్వం ఫామ్ చేస్తారన్నా? ఇప్పుడు ఎందుకు గెలిపిస్తున్నారన్నా? అన్న మీరు అన్నది శ్రీనన్న, కర్ణాటకలో ప్రజలు ఓటు ఎందుకు వేస్తున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం లేదన్నప్పుడు ఈ 42% ఓటర్స్ ఏ నమ్మకంతో వేస్తున్నారు? మీకు ప్రజలు ఓటేసి అనుకుందాం కాసేపు అన్న, మీకు ప్రజలు ఓటేసి అనుకుందాం, మిమ్మల్ని నమ్మి ప్రజలు ఓటేసిండ్రు, కానీ మీ ఎమ్మెల్యేలు మిమ్మల్ని నమ్మట్లేదు. మీరు అది గుర్తుపెట్టుకోవాలి. మీ ఎమ్మెల్యేలు ఒక 50 మంది పోతారు, మీ సిద్ధరామతో ఒక 50 మంది పోతారు, ఇంకో 30 మంది మీ స్టేట్ ప్రెసిడెంట్ ఎవరైనా ఆయన పోతారు. 3 కుంపట్లు పెట్టుకొని కూర్చున్నారు. అన్న విన్నారు కదా, 130 సీట్లు అన్నయ్య చెప్పిండు. 50 కర్మగాలి అంటున్నా నేను.
ఒకవేళ ఏందన్నా నూట మీ రావే నోటితోనే మీకు. 130 చెప్తున్నారు సీట్లను మీరే క్లారిటీ ఇస్తున్నారు కదా శ్రీనివాస్ రెడ్డి గారు. క్లారిటీ ఇస్తున్నారు కదా సీనన్న. ఎగ్జాంపుల్ అనుకుందామే కాసేపు, నేను కూడా అనుకుంటా కాసేపు. ఆ ఆ ఎగ్జాంపుల్ ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్తా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ ఎగ్జిట్ పోల్స్ కి మనం చూసుకుంటే జీ న్యూస్ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ లో దాదాపు 79 నుంచి 94 స్థానాల్లో బీజేపీ గెలిస్తే దాదాపుగా కూడా 103 నుంచి 118 స్థానాలలో కాంగ్రెస్ గెలుస్తుందని ఇచ్చిర్రు. అదే కాకుండా మీరు ఎక్కువగా నమ్మేటువంటి జన్ కీ బాత్ అనేటువంటి సంస్థ బీజేపీ ఎప్పటికీ కూడా ఎల్లప్పుడూ తోడు పెట్టుకునేటువంటి జన్ కీ బాత్ కూడా ఇచ్చినటువంటి సర్వే ఒక్క మాత్రం 94 నుంచి 117 స్థానాల్లో బీజేపీ గెలిస్తే 91 నుంచి 108 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పింది. బట్ అల్టిమేట్ గా కూడా మళ్ళీ అక్కడ మీ జన్ కీ బాత్ చెప్తా ఉంది 14 నుంచి 24 స్థానాలలో జేడీఎస్ గెలుస్తాను. అంటే ఇప్పుడు ఈడ గెలిచినా కూడా మీరు అనుకున్న 130 సీట్లకు మళ్ళా జేడీఎస్ తోని పొత్తు పెట్టాల్సిందే కదా. JDS తో పొత్తు పెట్టే పరిస్థితి రాదండి అని చెప్తున్నా. మీరు మళ్ళీ పొత్తు మీ జన్ కీ పెట్టండి, నాకు అర్థం మీ కాదు. సర్వేనే మీరు వాళ్ళ చెప్తా కాంగ్రెస్ ఉంది. వాళ్ళు ఆగిన వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే మీరు వాళ్ళకి లేనిపోయిన ఆశలు చెప్తారు మీరు. మీరు జన్ కీ బాత్ అనేటువంటి సర్వే మీ సర్వేనే కదా. మీ జన్ కీ బాత్ చెప్తా ఉంది. అంటే మీరు టార్గెట్ పెట్టుకున్నటువంటి 130 సీట్లు ఏదైతే 133 మార్కింగ్ టార్గెట్స్ పెట్టుకుంటారు కదా, ఆ టార్గెటెడ్ సీట్స్ కి మళ్ళీ 14 సీట్లు ఎట్లా జాయిన్ చేయాలి కదా. అన్న లైవ్ లో ఉన్న అందరు ఒక్కటన్న 2014 నుంచి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన కాంచి ఎక్కడన్నా కాంగ్రెస్ లీడ్ చేసి గెలిచింది నాకు చెప్పండి ఒకసారి. ఈసారి గెలుస్తుంది కావచ్చు. అయ్యా దానికి ఇంకా 50 సంవత్సరాల దాకా కాంగ్రెస్ ఎక్కడ మీ పనే చెప్పమని చెప్తున్నారు ప్రజలు చెప్తున్నారు. కర్ణాటకలో అల్టిమేట్ గా రెండోసారి ప్రభుత్వాలు ఎప్పుడూ గెయిన్ అయిన సిచ్యువేషన్స్ లేవు. ఈసారి అయితే అండి, ఈసారి పక్కా అయితే. ఎందుకంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం అట్లా నడుస్తుంది, నరేంద్ర మోడీ గారి పరిపాలన అట్లా ఉంది. ఏ ప్రధానమంత్రి చేయలేని పనులు చేస్తున్నాడు ఆయన. ఎస్ గత ప్రధానమంత్రికి తేడా లేదా? ఎస్. సో సీతారాములు గారు అన్న మీరేం చెప్తారు? గత ప్రభుత్వాలకు తేడా లేదు, ఈ ప్రభుత్వం తేడా ఉంటనేది మనం డిబేట్ లో మాట్లాడుకోవటం కాదు, ప్రజలు గమనిస్తున్నారు. అక్కడ ప్రజలు గమనించబట్టే వాళ్ళ కర్ణాటకలో మీ చేతకెళ్ళి పంజాబ్ పోయినప్పుడు మీరు ఏం చేసిండ్రు? మీ చేతకెళ్ళి గోవా పోయినప్పుడు ఏం చేసిండ్రు? పోయింది అన్న, మేము పోయిన వాటి గురించి ఆలోచించాలి. తెలంగాణలో ఎటు పోయింది? ఆంధ్రప్రదేశ్ లో పార్టీ లేదు. సరే, ఇప్పుడు కర్ణాటక కూడా కొన్ని బీజేపీ కూడా కొన్ని 40-50 సంవత్సరాలు అన్ని రాష్ట్రాలు అన్ని దేశం మొత్తం ఏలుకుంటూ వస్తా ఉంటే అట్నే చూసింది. ఇవాళ బీజేపీ 10 సంవత్సరాలు ఏనంత మాత్రాన మా పెద్ద పార్టీ కాంగ్రెస్ చిన్న పార్టీగా భావించొద్దు శ్రీనన్న. ఎవరి చరిత్ర వాళ్ళకు ఉన్నది. అన్న పార్టీని మాత్రాన ఏదో ఒక 10 సంవత్సరాలు వెనకబడ్డంత 10 సంవత్సరాలు వెనకబడ్డంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ పోదు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ ఏంటి, కాంగ్రెస్ పార్టీ సత్తా ఏందనేది దేశ ప్రజలకు తెలుసు. కాంగ్రెస్ పార్టీ ఈ 130 సంవత్సరాల నుంచి ఈ దేశంలో ఏం చేసింది, ఎలా చేసింది అనేది కూడా ప్రజలకు తెలుసు, మేధావులకు తెలుసు. మీ అంతరాత్మను అడిగినా తెలిసింది. ఇక్కడ బీజేపీలో కూడా ఇవాళ పెద్ద నాయకులు వచ్చారంటే చిన్న క్లారిటీ అన్న, నేను పార్టీని కించపరచట్లేదు, సోనియా గాంధీనో రాహుల్ గాంధీనో రాజీవ్ గాంధీ కించపరచదన్న. ప్రజలు కొత్తదనం కోరుకుంటారని చెప్తాను. కాంగ్రెస్ పార్టీకి రెస్ట్ ఇస్తున్నానని చెప్తున్నా తప్ప పార్టీ మంచిది కాదు, ఓటు బ్యాంక్ లేదు అంటలేను. మీ ఓటు బ్యాంక్ ఉంది, 5 ఏళ్లకు 10 ఏళ్లకు కొత్త ఓటర్స్ వస్తున్నారు, నరేంద్ర మోడీ గారిని కోరుకుంటున్నారు. ఆస్వాదించవచ్చు కదా. అక్కడ ఉన్నటువంటి కర్ణాటక ప్రజలు కూడా రేపు బీజేపీ పార్టీ 5 ఏళ్ళు పాలించింది, 5 ఏళ్ల తర్వాత మళ్ళీ బీజేపీ నరేంద్ర మోడీ గారి పాలన పార్టీకి ఛాన్స్ ఇవ్వచ్చు కదా. భారతీయ జనతా పార్టీ ఇంకా 25 ఇప్పుడు ఈ వర్షన్ మీరు వినాలి ఖచ్చితంగా కూడా. 10 ఏళ్ళు ఒక పరిపాలన చూసిన తర్వాత మళ్ళీ కొత్త పరిపాలనకు ప్రజలు శ్రీకారం చుడతారు అని చెప్తా ఉన్నారు. అంటే 10 ఏళ్ల నుంచి కూడా కేసీఆర్ పాలన జరుగుతా ఉంది. మరి నెక్స్ట్ కేసీఆర్ తర్వాత ఎవరు రాబోతా ఉన్నారు తెలంగాణ? మీరే చెప్పాలి దీనికి. కాంగ్రెస్ పెద్దన్నలు పాపం ఇద్దరు స్త్రీలే, ముగ్గురు స్త్రీలే, శ్రీనివాస్ రెడ్డి, శ్రీరాములు, శ్రీహరి స్త్రీలే కనుక ఈ ముగ్గురు స్త్రీలు కాబట్టి చెప్తారు అయినా నా దయచేసి ఏమి లేదు. కానీ ఇగో కాంగ్రెస్ పార్టీ 100 సంవత్సరాల చరిత్ర పార్టీ విసిగి చెందింది. బీజేపీ పార్టీ కూడా ఇప్పుడుది కాదు కానీ ఇది కూడా పాత పార్టీ, ఇది కూడా విసిగి చెందింది. రాబోయే తరంలో భారతదేశ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపుతారు. రేపు భారతదేశ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారికి కీలక పాత్ర పోషిస్తారు. అది నుంచి సౌత్ నాయకుడు కేసీఆర్ గారు రేపు కాబోయే రోజుల్లో ప్రధానమంత్రుడు. అటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు. తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ హ్యాట్రిక్ సాధిస్తుంది, కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. మీరు అటువంటి వీరగా తప్పుగా ఆలోచించుకోకండి. మీరు మంచిగా నిజంగా హాయిగా ఉండి తెలంగాణలో మళ్ళీ ఒక 20 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలన ఉంటుంది. అటువంటి విషయంలో ఎటువంటిది లేదు. ఇంకోటి ఏంటంటే 2 పార్టీల మీద, 2 జాతీయ పార్టీల మీద, బీజేపీ పార్టీ మీద ప్లస్ కాంగ్రెస్ పార్టీ మీద భారతదేశ ప్రజలు విసుగు చెంది ఉన్నారు కనుక
ప్రాంతీయ పార్టీ వైపులో మొగ్గు చూపారు. అందులో ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా అవతరించింది. రేపు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో 70 పార్టీ కదా మీ పార్టీ. శ్రీహరి గారు మర్చిపోతున్నారు, మీరు పార్టీ ప్రాంతీయ పార్టీ కాదు. ఒకప్పుడు టీఆర్ఎస్ గా ఉన్నప్పుడే ప్రాంతీయ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి, ఇప్పుడు మీరు నేషనల్ పార్టీగా రికగ్నైజ్ చేశారు కదా. అదే చెప్తున్నాను, ఇక్కడ ఈయన తెలంగాణలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అధికారము, అటు కేంద్రంలో కూడా కీలక పాత్ర రేపు రాబోయే ఎలక్షన్ లో హంగు. రేపు టిఆర్ఎస్ పార్టీ దిక్సూచి. కర్ణాటక ఎన్నికల్లో కుమారస్వామితో జేడీఎస్ తో పొత్తు పెట్టినటువంటి కుమారస్వామి ఏం చేసిండు? ఆఖరికి బీఆర్ఎస్ ని మొత్తం నెట్టేసి పక్కకు నెట్టేసి 98 స్థానాల్లో ఆయన అభ్యర్థులను ప్రకటించుకున్నారు కదా శ్రీహరి గారు. ప్రచారం చేయలే, బీఆర్ఎస్ అడుగు పెట్టిన మేము గిరిక ప్రచారం చేస్తానా? అరే ఎందుకు మరి కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదు? ఒక్క మాట కూడా కర్ణాటక ఎన్నికల పైన ఇప్పటి వరకు ఎందుకు మాట్లాడలే? కేసీఆర్ గారు మాట్లాడకపోవడం అంటే కేసీఆర్ కి అవసరం లేదు. కేసీఆర్ గారికి వారు ఒక ప్లానింగ్ లో ఉన్నారు. భారత్ కి కిసాన్ సర్కార్ మీరే కదా, భారత్ కా కిసాన్ సర్కార్ పెట్టింది మీరేనే. భారతదేశంలో అంటే కర్ణాటకలో రైతులు లేరా? కర్ణాటకలో రైతులు ఆదుకోరా బీఆర్ఎస్ పార్టీ? ఖచ్చితంగా వినండి, రేపు 2014లో బీఆర్ఎస్ పార్టీ అనేది కర్ణాటకలో చూపిస్తాం మేము. మా తడాక ఏందో రేపు 14 చూడండి. ఆమె పార్టీ అవతరించింది, అది చూడండి ఎట్లయితే 2014లో కర్ణాటకలో మేమే కీ రోల్గా ఉంటాం. అక్కడ కూడా ఎంపీలు మాయే వస్తాయి. ఒక నాటిని భారతదేశం ముఖ్యంగా కర్ణాటకలో ఎక్కువ స్థానాలు వస్తాయి. మీరు చూడండి 2014 అయిపోయింది శ్రీహరి గారు, 2014లో 24లో 24 ఎస్. సో సీతారాములు గారు మీరేమంటారండి? ఇప్పుడు పోల్స్ చెప్తా ఉన్నాయి, ఇటు బీజేపీకి సంబంధించినటువంటి పోల్ కూడా చూసినప్పటికీ కొన్ని సీట్స్ మాత్రమే చేంజెస్ కనబడతా ఉన్నాయి అక్కడికి ఇక్కడికి. బట్ అల్టిమేట్గా మనం చూసినటువంటి అన్ని పోల్స్ని బట్టి బేస్ చేసిన కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా 2-3 స్థానాల్లో లీడింగ్లోనే కనబడతా ఉంది, ఈక్వల్గా కనబడతా ఉన్నాయి రెండు పార్టీలకు కూడా. బట్ ఇప్పుడు మీరు అల్టిమేట్గా కూడా మీరు ఇద్దరు చెప్తున్నటువంటి వర్షన్స్కి ఖచ్చితంగా కూడా ఇతర పార్టీ మద్దతు ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి అంశం ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. బట్ మీరు మాత్రం అల్టిమేట్గా 140 స్థానాలని చెప్తా ఉన్నారు. బట్ ఇక్కడ 130 టార్గెట్ దాటి డైరెక్ట్ శ్రీనివాస్ రెడ్డి గారు డైరెక్ట్ 140 స్థానాలు ఆయన కూడా చెప్తా ఉన్నారు. బట్ రేపు ప్రజలు ఏం నిర్ణయించబోతా ఉన్నారు? మీరు నేరుగా కూడా ఎన్నికల్లో పాల్గొన్నారు, అక్కడ ఉన్నటువంటి స్థితిగతులను కూడా చూసిర్రు, ఆడ ఉన్నటువంటి ప్రజానికము, ఆడ ఉన్నటువంటి స్థితి, అదేవిధంగా ఈ గత పాలకులు ఎలా పాలించారు అనేటువంటి విషయాలు కూడా నేరుగా చూసిర్రు. సో వీటన్నిటి ఇంపాక్ట్ రేపు రాబోతున్నటువంటి కౌంటింగ్ మీద పడుతుందా? తప్పనిసరిగా మరీ చెప్తాను, తప్పనిసరిగా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇందాక శ్రీహరి అని చెప్పినప్పుడు అన్న నోటితో శ్రీనన్నే చెప్పిండు 50-30, అది ఆయన నోటితో వచ్చింది. తప్పనిసరిగా ఆ సీట్లకు తక్కువైతే మేము రాము. శ్రీహరన్న చెప్పినట్టు డబ్బులు పెట్టి కూడా అన్న అక్కడ ఇంతకు ముందు జరిగినట్టు ఇప్పుడు డబ్బులు పెట్టి కొనడానికి ఎమ్మెల్యేలు కూడా సిద్ధంగా లేరు. మా సిద్దిరామయ్య గారు కానీ, డికే శివకుమార్ గారు కానీ, మా అధిష్టానం ఖర్గే గారు అధ్యక్షులు అయిన తర్వాత పార్టీ కూడా ఒక క్రమశంతో నడుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఒక ఎమ్మెల్యే కూడా అమ్ముడు పోడు. మీరు అలాంటి ఆలోచనలు పెట్టుకోకూడదు. ఏదన్నా ఉంటే జిఏడిఎస్తో మాట్లాడుతున్నారు, సింగపూర్లో అంటున్నారు, అది ప్రయత్నం చేసుకోండి, మేము కాదనట్లేదు. కానీ కాంగ్రెస్ నుంచి ఒక్క ఎమ్మెల్యే అమ్మబడడు, కొనబడడు. అలాంటి పిచ్చి వేషాలు వేసేటోళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉండరు. మీరు ఆ ఆలోచనలు కూడా చేయొద్దు అనేది మీ ద్వారా తెలియజేస్తూ, రేపు ఈ టైం కల్లా మీకు ఇదే చర్చకు రమ్మన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము విజయోత్సవం చేసుకొని మేము ముందుకు వస్తామని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రెడ్డి గారు, ఇప్పుడు ఒక చిన్న విషయం, 224 స్థానాలకు గాను దాదాపు ఈసారి బీజేపీ దాదాపు 79 మంది కొత్త అభ్యర్థులను ప్రకటించింది. అక్కడ ఈసారి కొత్త అభ్యర్థులు అక్కడ నుంచి పోటీ చేశారు. బట్ ఫైనల్గా 52 అనుకున్నప్పటికీ కూడా 79 స్థానాలను కేటాయించారు. 79 స్థానాల్లో కూడా కొత్త అభ్యర్థులు నిలబడ్డారు. మీరు చెప్పినటువంటి కౌంటింగ్ ఏదైతే మీ మార్కింగ్ కౌంటింగ్ ఉందో 133 అనేటువంటి కౌంటింగ్ 79 మంది కొత్త వాళ్ళు ఉన్నప్పుడు పార్టీ ఎట్లా నెగ్గుకొస్తుంది? కొత్త వాళ్ళను ఇక్కడ ప్రజలు ఆస్వాదించేరా? వాళ్ళను వెల్కమ్ చెప్తారా? వెల్కమ్ చెప్పే ఛాన్స్ ఉందా? ఒకసారి రియాలిటీగా ఆలోచించండి. తెలంగాణను కంపేర్ చేసుకొని కర్ణాటకలో కంపేర్ చేయండి. నిజంగా కొత్త వాళ్ళను అక్కడ ఆహ్వానించే సిచ్యువేషన్స్ ఉన్నాయా? మీకు మొన్న కూడా మీకు చెప్పినట్టు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఎప్పుడు యువతకు అవకాశం ఇస్తుంది, కొత్తగా రాజకీయాలు రావడానికి అవకాశం ఇస్తుంటుంది.
అంతేగాని మనం ఇందాక అనుకుంటే కాంగ్రెస్ పార్టీ లాగా వాళ్ళ కుటుంబం ఇప్పుడు చూసారు కదా, మీ దాంట్లో ఉన్నారు సీఎం, మాజీ సీఎం కొడుకు, మా ప్రెసిడెంట్ మనమడు. ఇది కాంగ్రెస్ సిద్ధాంతం. భారతీయ జనతా సిద్ధాంతం ఏంటిది? పాత వాళ్ళ అనుభవాలు తీసుకొని కొత్త వాళ్ళకి అవకాశాలు ఇచ్చి, నీకు దగ్గర 75 మంది దాంట్లో, మీకు మొన్న కూడా చెప్పాను ఇంటర్వ్యూలో, 80% మంది గెలవడానికి రెడీగా ఉన్నారు ఆడ. ప్రజలు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. అందులో భాగంగానే కొత్త వాళ్ళకి టికెట్ ఇచ్చాం. అంత ఈజీగా టికెట్ ఏమి ఇవ్వలేము మేము. వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తారు, గెలిచి కూడా రేపు ప్రజలకు న్యాయం చేస్తారు. ఆ ఉద్దేశంతో కొత్తలకు అవకాశం ఇచ్చినాం. కొత్త వాళ్ళు మంచి మెజార్టీతో గెలిచే అవకాశం కూడా ఉంది. కొత్త ఓటర్స్ కానీ, యువత కానీ కొత్త వాళ్ళ సైడ్ చూస్తున్నారు. ఒక యంగ్ రాజకీయాలను చూస్తున్నారు కాబట్టి ఇలా మనం భారతీయ జనతా పార్టీ అవకాశం ఇచ్చింది. ఖచ్చితంగా కొత్త వాళ్ళ మీద మాకు ఎలాంటి డౌట్ కూడా లేదు. మాకు సీతారాములు గారు క్వశ్చన్ రైజ్ చేస్తా ఉన్నారు, చెప్పండి. వారసత్వ రాజకీయాలు అంటే 2004-2009లో మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రి చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. 2004-2009లో సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నా ఆ అవకాశాన్ని వదిలిపెట్టుకుని మన్మోహన్ సింగ్ గారికి ఇచ్చి మంచి భారతదేశాన్ని తయారు చేసింది కాంగ్రెస్. ఏమైందన్నా మరి తర్వాత బీజేపీ కాదన్నా, మన్మోహన్ సింగ్ గారు అయితే ఏం చేశారు చెప్పండి? ఎన్ని బిల్లులు పాస్ చేసిండ్రు, ఎన్ని టన్నెల్స్ కట్టిండ్రు, ఎన్ని ప్రాజెక్టులు కట్టిండ్రు, ఏం చేసిండు చెప్పండి మీరు ఒకసారి చెప్పండి అన్న. శ్రీనన్న ఎన్ని ప్రాజెక్టులు కట్టారు, ఎన్ని టన్నెల్స్ కట్టారు అనే దానికి బిల్లులు పాస్ చేసిండ్రు. మీరు ఉన్న రోజులు దగ్గర 700-800 బిల్లులు పెండింగ్ ఉంటే నరేంద్ర మోడీ వచ్చిన 2-3 సంవత్సరాలనే అన్ని బిల్లులు క్లారిటీ తీసుకొచ్చి క్లియర్ చేసిన ప్రభుత్వం బీజేపీ. అన్న, ఈ భారతదేశ ప్రజలందరూ కూడా మన్మోహన్ సింగ్ గారి పాలన ఎట్లుంది, ఆర్థిక సంస్కరణలు ఎలా చేశారు, మన భారతదేశ ఆర్థిక పరిపుష్టి ఎలా ఉన్నది అనేది ఎవరిని అడిగినా చెప్తారు. కాంగ్రెస్ మన్మోహన్ సింగ్ గారి పాలనలో కాంగ్రెస్ ఉన్న రోజులు ఎలాంటి బిల్లులు పాస్ చేయలేదు, ఎలాంటి రిస్క్ తీసుకోలేదు. సోనియా గాంధీ మేడం చెప్పినట్టుగా మన్మోహన్ సింగ్ గారు నడిపించిండ్రు. ఆ గతానికి ప్రజలు పక్కకు పెట్టిండ్రు. భారతదేశానికి అప్పులు చేసి పెట్టారన్న, ఏమైనా అవినీతి కుంభకోణాల్లో కూరుకున్నారా? ఎన్ని అవినీతి కుంభకోణాలన్నా? మీ దాంట్లో అవినీతి కుంభకోణం లేవా? మీ దాంట్లో అవినీతి కుంభకోణాలు ఉన్నాయి అన్న. మన్మోహన్ సింగ్ 2004 నుంచి 2009 వరకు, అదే రాహుల్ గాంధీ 2009లో ప్రధానమంత్రి అయితే 2014లో మీరు అధికారంలోకి రారు. మీరు ఎవరు చేయొద్దన్నారన్న? మీరు ఎవరైతే చేయొద్దలే కదా. మీరు వారసత్వ రాజకీయాలు అనే దానికి నేను చెప్తున్నా, వారసత్వ రాజకీయాలు చేయట్లే కాంగ్రెస్ పార్టీ. అందరికీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బడుగు బలహీన వర్గాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ. ఖర్గే గారికి ప్రధానమంత్రి ఏఐసిసి అధ్యక్షులు చేసిందండి. ఖర్గే గారిని ఏఐసిసి అధ్యక్షులు చేసింది రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు ఉండి కూడా మీరు రాహుల్ గాంధీ చేసింది. సీతారామన్, ఇది చిన్న మిస్టేక్ మీది. సోనియా గాంధీ గారు ఆల్రెడీ కంటిన్యూగా చేశారు. వాళ్ళ ఆరోగ్యం బాలేక పక్క పెట్టారు. రాహుల్ గాంధీ గారికి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదా, ఆయన వదులుకున్నాడు. లేకుంటే మీరు ఇచ్చే పరిస్థితి కాదు. మీకు క్యాండిడేటే లేడు అసలు. మీకు ఆయన ఇంట్రెస్ట్ లేదన్న. 5 నెలలు భారత జోడో యాత్ర భారతదేశం మొత్తం ఎందుకు తిరుగుతాడన్నా? అన్న, మేము 2 సంవత్సరాలు మా బండి సంజయ్ 2 సంవత్సరాలు చేస్తూనే ఉన్నాడు పాదయాత్రలు ఏముందన్న? సీట్లో పోయి నడవాలి, కారెక్కిపోవాలి, అది పాదయాత్ర అంటారు అన్న. అదేం పాదయాత్ర? అందరూ చేసిన పాదయాత్ర వేరు, రాహుల్ గాంధీ గారు చేసిన పాదయాత్ర వేరు. నేను తెలంగాణలో 13 రోజులు ఆయన అడుగేసి తిరిగిన. పాదయాత్ర చేయాలంటే రాహుల్ గాంధీ భారత జోడో యాత్ర ఒకసారి మీరు తీసుకోండి, క్లిప్స్ తీసుకోండి, ఆయన టైం టేబుల్ తీసుకోండి. ఉదయం 6 గంటలు అంటే 6 గంటలు, సాయంత్రం 4 గంటలను అడుగు. ఎక్కడ కార్లెక్కి ఎక్కడా తిరగలేదన్న. దయచేసి మీరు పాదయాత్ర దగ్గర 4000 కిలోమీటర్లు కాలు నడకనే నడిచిండు ఆయన. గతంలో రాజశేఖర్ కూడా నడిచిన పాదయాత్రలు కొత్త ఏం కదన్న. మేము కూడా నడుస్తున్నాం, సంజయ్ గారు నడుస్తున్నాడు. పాదయాత్రలకు దీనికి కొత్త ఏం లేదన్న. మీరు పాదయాత్రల గురించి ఇప్పుడు మాట్లాడితే మీరు శ్రీనివాస్ రెడ్డి గారు మంచి లీడ్ ఇచ్చిర్రు. పాదయాత్రలు చేసినటువంటి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అంటే ఇప్పుడు 4000 కిలోమీటర్లు నడిచినటువంటి రాహుల్ గాంధీ రేపు ప్రధానమంత్రి అంటే 1,00,000 కిలోమీటర్ నడవని ప్రధానమంత్రి కాడన్న. రేపు జనాలు చూస్తారు కదా. ప్రజలు కాంగ్రెస్ పార్టీని యాక్సెప్ట్ చేయట్లేదు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే, అక్కడ వ్యక్తులను పక్క పెట్టండి. కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజలకు చేదైపోయింది. వాళ్ళు చేసిన గతంలో చేసిన రాజకీయాలు, వాళ్ళు చేసిన పరిపాలనతోటి భారతదేశం ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చినాక అందరూ ప్రశాంతంగా ఉన్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీని కోరుకుంటారు. ఇంకా 25-30 సంవత్సరాల దాకా కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ అవకాశం ఇయ్యరు. ఇది కన్ఫర్మ్ రాసి పెట్టుకోండి మీరు. అల్టిమేట్ గా పక్కా గెలిస్తే బీజేపీ
మీరు చూసుకోండి, రేపు ఇక్కడనే డెబిట్ పెట్టండి, మళ్ళీ మాట్లాడతాం వచ్చి. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా శ్రీనివాస్ రెడ్డి గారు, థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు, అండ్ థ్యాంక్ యూ రాజనాల శ్రీ గారు, అండ్ థ్యాంక్ యూ సీతారాములు గారు. మొత్తంగా రేపు కర్ణాటక ఎన్నికల కౌంటింగ్ మొదలు కాబోతా ఉంది. ఉదయం 6 గంటల నుంచే పోలింగ్కి సంబంధించినటువంటి కౌంటింగ్ స్టార్ట్ కాబోతా ఉన్నాయి. సో ఏ పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది? ఇటు అన్నట్టుగా బీజేపీ రాబోతా ఉందా, లేదా కాంగ్రెస్ వైపు ప్రజలు మొగ్గు చూపెడుతున్నారా? ఏం జరగబోతా ఉంది? రేపు ఉదయం నుంచి కూడా పిన్ టు పిన్ అమ్మా న్యూస్లో ప్రతి క్షణం కూడా రేపు కర్ణాటక ఎన్నికలపై పూర్తి పోలింగ్ని మీ ముందుకు తీసుకురాబోతా ఉంది. సో ఎగ్జిట్ పోల్స్ అన్ని చూసినప్పటికీ కూడా 50-50 ఛాన్సెస్ ఎక్కడైనా కనబడతా ఉన్నాయి. ఇటు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారుతున్న సిచ్యువేషన్స్ అయితే అల్టిమేట్గా ఉన్నాయి. సో ఏ పార్టీ అధికారంలో రాబోతా ఉంది, రేపు సీట్ ఎవరు దక్కించుకోబోతా ఉన్నారు, ఇది రేపటి డిబేట్ పాయింట్. మరి డిబేట్ పాయింట్ మళ్ళీ కలుద్దాం. అంటిల్ నేను చూస్తూ ఉండండి అమ్మా న్యూస్.